డయాబెటిస్ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. మన దేశం డయాబెటిస్ పేషెంట్లకు రాజధానిగా మారిపోయింది. డయాబెటిస్ వస్తే దానిని నియంత్రించగలం, కానీ పూర్తి స్థాయిలో నయం చేయలేం. డయాబెటిస్ పేషెంట్లు తినే ప్రతి ఒక్కటి ఆరోగ్యకరమైనదిగానే ఉండాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయంలో తరచుగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలి, ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం తినాలి? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేదా టిఫిన్లోని క్యాలరీలను పెంచని, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించని ఆహారాలను ఎంచుకోండి. ఇందుకోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ GI, మొలకెత్తిన గింజలు లేదా అవిసె గింజలతో కూడిన మఖానా వంటి ఫైబర్ అధికంగా ఉండే స్నాక్స్ను తీసుకోవచ్చు. శరీరానికి అవసరమైన మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు నట్స్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని అందించడమే కాకుండా విటమిన్ శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాయంత్రం స్నాక్స్ కోసం వాల్నట్స్, బాదం తినడం బెస్ట్. అలాగే ఉప్పు లేని గింజలను ఎంచుకోండి, ఎందుకంటే అవి రక్తంలో చక్కెరను కూడా నియంత్రణలో ఉంచుతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు, తృణధాన్యాలు ఎంచుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటిలో చాలా గ్లూకోజ్ ఉంటుంది. కాబట్టి పండ్లలో యాపిల్, జామ, బెర్రీ, నారింజ వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకోండి. ఎల్లప్పుడూ చిన్న సైజు యాపిల్ లేదా బెర్రీ తినటం ఉత్తమం. శక్తిని పెంచటానికి ఒక కప్పు టీ లేదా కాఫీ మంచి ఆప్షనే అయినప్పటికీ టీ, కాఫీలలో కెఫెన్ మాత్రమే కాకుండా చక్కెర కూడా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు చక్కెర లేకుండా తీసుకోవటం ఉత్తమం. ఇన్ఫ్యూజ్డ్ వాటర్, వేడి సూప్లు, కొబ్బరి నీరు లేదా స్మూతీస్ వంటి ప్రత్యామ్నాయాలను ప్రయత్నించటం ఇంకా మంచిది. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉంచగలవు మరియు చక్కెర తీసుకోవటం తగ్గించగలవు. ఏం తినకూడదు? డయాబెటిస్ పేషెంట్లు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో చక్కెర, ఉప్పు మరియు కొవ్వు అధికంగా ఉంటాయి. సోడాలు, జ్యూస్లు మరియు ఇతర తీపి పానీయాలలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వేపుడు ఆహారాలలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి బరువు పెరగటానికి మరియు గుండె జబ్బులకు దారితీస్తాయి. రొట్టె లేదా చపాతీ మరియు పాస్తాలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. డయాబెటిస్ అనేది ఒక సవాలుతో కూడిన వ్యాధి, కానీ సరైన ఆహారం మరియు జీవనశైలి మార్పులతో దీనిని నియంత్రించవచ్చు.